శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. రాహుల్ గాంధీ మతం గురించి మాట్లాడడంపై రుసరుసలాడారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రతిపాదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ నేత రాహుల్ గాంధీ అభిమతమన్నారు మంత్రి సీతక్క. బీసీలకు జరగనున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. ఈ క్రమంలో కులగణన కోసం అగ్రనేత డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా బీసీల కులగణన కోసం రాహుల్ గాంధీ పాటుపడుతున్నారని గుర్తు చేశారు సీతక్క. కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ నేతలు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని దుయ్యబడ్డారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడని వివరించారు. 3 దశాబ్దాలుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పనిచేస్తున్న విషయం మీకు తెలీదా అంటూ ప్రశ్నించారు. గ్రామ స్థాయి నుంచి ప్రధాని వరకు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కించపరిచే విధానం మంచిది కాదన్నారు మంత్రి సీతక్క. విద్వేషం, విధ్వంసమే బీజేపీ విధానం అన్నారు. ప్రేమ, శాంతి, సమానత్వం కోసం ఆయన పనిచేస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ విధ్వంస రాజకీయాలు కావాలో, కాంగ్రెస్ శాంతి, సమానత్వ, అభివృద్ధి కావాలో ప్రజలను తేల్చుకోమన్నారు. కులగణన అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ గాంధీని మతంపై బీజేపీ చర్చ నడుస్తున్న విషయం నిజం కాదా అంటూ మండిపడ్డారు. 10 ఏళ్లుగా పేదల సంక్షేమం కోసం బీజేపీ ఏం చేసిందని సూటిగా విమర్శలు గుప్పించారు. విభజన రాజకీయాల్లో పదవులు పొందడం ఆ పార్టీ నేతల నైజం అన్నారు. పదవుల కోసం పాకులాడే మనిషి రాహుల్ గాంధీ కాదన్నారు. త్యాగాల వారసత్వంతో సమాజ అభివృద్ధి కోసం, సమసమాజ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నారని వివరించారు. అందని ఆస్తుల పెంపకం కోసం రాహుల్ గాంధీ పనిచేయడం లేదని సెటైర్లు వేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అంతరంగాలు లేని సమాజమే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యం అన్నారు. విద్వేష రాజకీయాలతో సమాజం వెనుకబాటుకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు. తొలి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేపట్టిన పార్టీ తస్కరణాలే ఇవాళ దేశాన్ని నిలబెడుతున్నాయని మనసులో మాట బయట పెట్టారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇలాంటి ప్రసంగాలు చేయడం ముమ్మాటికి రాజ్యాంగాన్ని అవమానించడం అన్నారు మంత్రి సీతక్క. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.